హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా మార్నింగ్ నుంచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఇగో మా వాడికి ఇంకా లంచ్ టైం అయిపోతుందండి. ప్రిపేర్ చేసేంత వరకు కొంచెం ఆడుకోనానా అని చెప్పాను. ఇగో సైకిల్ వేసుకొని ఇంకా ఇంట్లోనూ బయట తిరుగుతూ ఉన్నాడు. ఈయనైతే ఆడుకుంటున్నాడు కానీ ఇక రోజు పప్పు ఇంకా చారు అలానే తినిపిస్తాం కదా. సరే ఈరోజు ఏమన్నా స్పెషల్గా చేద్దాంలే అని చెప్పి ఈరోజు వెజిటేబుల్ రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇందులో కొన్ని బిర్యానీ దినుసులు, ఒక చిన్న పిల్లోడు 2 ఇయర్స్ బాబే కదా, 2 లవంగ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, ఒక 2 ఆకులు బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇందులోకి ఒక చిన్న ఆలుగడ్డ, క్యారెట్, ఒక 2 పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అనగా ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కొంచెం వేసుకున్నానండి. ఈ ఆకు కూడా వేసినాక కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ముందుగా వేస్తే మాడిపోతుందండి, కొంచెం మధ్యలోనే వేసుకోవాలి. కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేనైతే వాటర్ పోసేసుకున్నాను. వాటర్ క్వాంటిటీ ఎలా అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒక 2.5 గ్లాసులు వరకు వాటర్ పోసుకున్నాను. ఇంకా వాటర్ పోసుకున్నాక మొత్తం ఒకసారిగా కలుపుకొని కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి, చిన్నపిల్లలే కదా. ఇంకా సాల్ట్ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఈ వాటర్ అనేది బాగా మరిగేంత వరకు ఉంచేసుకొని దాంట్లో మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని, ఆ కప్పుడు బియ్యాన్ని నేను వేసేసుకున్నాను. ఇంకా ఇలా బియ్యం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక ఆ బియ్యాన్ని నీళ్ళల్లో కలిసేటట్టు ఒకసారి తిప్పేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేశాను. కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. 3 విజిల్స్ ఉంది, చిన్నపిల్లలకి కదండి, మెత్తగానే పెట్టాలి. ఇగో ఈ విధంగా అయ్యింది అన్నం అయితే, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లుంది?